అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రకం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఒకసారి తెలుసుకుందాము. చేయూత అమౌంట్ సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి స్టేటస్ ఏ రకంగా చేసుకోవాలి, అసలు ఏ బ్యాంకులో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీళ్ళకైతే వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో రావడం జరుగుతుంది. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. చేయూత సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మహిళలకు 18,750 రూపాయల సంవత్సరానికి ఏపీ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది ఎలక్షన్ ముందు హోల్డ్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గౌరవ ఎలక్షన్ వారు అమౌంట్ అనేది క్రెడిట్ అవడానికి అప్రూవల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా, అంటే మీ ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్ లో 18,750 రూపాయలు అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ అమౌంట్ అనేది మీరు ఏ రకంగా చెక్ చేసుకోవాలో ఒకసారి మీకు వీడియోలో చేసి చూపిస్తానండి. ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ మీకు ఈ రకంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అక్కడ స్కీమ్ దగ్గర చేయూత స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. యూఐడి దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఏదైతే క్యాప్చర్ ఉందో ఆ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద కొట్టండి. ఈ ఓటీపీ మీద కొట్టగానే మీ యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి కిందన అపేర్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా మీకు తెలుస్తుంది, అంటే రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా, అప్రూవ్ అయితే అమౌంట్ పడిందా లేదా అనే విషయం కూడా అక్కడ క్లియర్ గా రిమార్క్ లో స్టేటస్ లో అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ఏ బ్యాంక్ లో అమౌంట్ పడిందో కూడా తెలుసుకునే విధానం మన దగ్గర ఉందండి. దానికి కూడా ఏ రకంగా చూడాలి, అంటే ఏ బ్యాంక్ లో మన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందో కూడా చెక్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఒక మార్గం చెప్తాను. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ చెక్ చేసుకునే విధానాన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ లింక్ చెకింగ్ అంటారండి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ దేనికైతే ఉందో ఆ అకౌంట్ లో మీ యొక్క అమౌంట్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ చెక్ చేసుకోవడానికి మీకు ఒక లింక్ అనేది ఉంటుందండి. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజీ రకంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఇచ్చారంటే ఆ క్యాప్చర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా కనిపిస్తుందండి స్క్రీన్. ఈ స్క్రీన్ లో మీకు మీ యొక్క ఆధార్ నెంబరు, సీడ్ అయిన డేటు, ఏ బ్యాంక్ అకౌంట్ కి సీడ్ అయింది, మీ యొక్క ఆధార్ అనేది ఏ బ్యాంక్ కి సీడ్ అయింది అన్న వివరాలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే బ్యాంక్ చూపిస్తుందో ఆ బ్యాంక్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒకసారి వెళ్ళి అమౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఎవరికైనా అమౌంట్ పడకపోతే 1-2 రోజులు వేచి చూడండి. అప్పటికే అమౌంట్ పడకపోతే అప్పుడు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి సంప్రదించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామా.